హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ చేశాను. సప్లై అండ్ డిమాండ్ అన్న కాన్సెప్ట్ మీద నేను ట్రేడ్ చేశాను. అది ఎలాగో మీకు చెప్తాను. ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్స్లో 4 టైప్స్ ఉంటాయి. ర్యాలీ బేస్ డ్రాప్, ర్యాలీ బేస్ ర్యాలీ, డ్రాప్ బేస్ ర్యాలీ, డ్రాప్ బేస్ డ్రాప్. ఇలాగ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి బేస్, ఈ బేస్ అంటే చిన్న చిన్న క్యాండిల్స్ అని అర్థం. ఇలాగా 4-5 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. వీటిని బేస్ క్యాండిల్స్ అంటారు. ఈ చిన్న చిన్నవి డోజెస్ రావచ్చు, ఇంకా స్పిన్నింగ్ టాప్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఈ ర్యాలీ అంటే మాత్రం క్యాండిల్ ఈ సైజులో ఉండాలి, ఇది ర్యాలీ. అలాగే డ్రాప్ అంటే కిందకు వచ్చేది డ్రాప్, అంటే బేరిష్ క్యాండిల్, డ్రాప్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, ర్యాలీ. ఇదేంటంటే మొమెంటం క్యాండిల్ అయి ఉండాలి, అంటే ఒక రేంజ్ ఉండాలి. ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ కంటే ఎక్కువగా ఉండాలి. ఈ బేస్ క్యాండిల్స్కి ఏంటంటే విక్ ఎక్కువ ఉండాలి, బాడీ తక్కువ ఉండాలి. అలాంటి క్యాండిల్ని బేస్ క్యాండిల్స్ అంటాం. మీరు ఎక్కడ తీసుకున్నా సరే, డ్రాప్ బేస్ డ్రాప్, ర్యాలీ బేస్ ర్యాలీ, ఏ టైప్ తీసుకున్నా సరే ఈ 4 టైప్స్లోని మీకు బేస్ క్యాండిల్స్ అన్నమాట. ఈ ర్యాలీ అంటే గ్రీన్ క్యాండిల్, మీడియం సైజ్ క్యాండిల్ ఉండాలి, ఇది ర్యాలీ. ఇది ఇక్కడ చూడండి, ఇది ర్యాలీ, పెద్ద క్యాండిల్ ర్యాలీ అనమాట. ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న క్యాండిల్స్ అన్ని బేస్ క్యాండిల్స్. ఇది మళ్ళీ ర్యాలీ, అంటే ఇలా పైకి వెళ్తూ చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చి మళ్ళీ పెద్ద క్యాండిల్ కానీ వెళ్ళినట్టయితే దీన్ని ర్యాలీ బేస్ ర్యాలీ అంటారు. డ్రాప్ బేస్ డ్రాప్ అంటే కిందకని చెప్పాను, మీడియం క్యాండిల్, అలాగే చిన్న క్యాండిల్స్, మళ్ళీ పెద్ద క్యాండిల్. ఇలా కానీ వచ్చినట్టయితే దీన్ని ఏమంటారంటే డ్రాప్ బేస్ డ్రాప్. అలాగే డ్రాప్ బేస్ ర్యాలీ. డ్రాప్ అంటే ఫస్ట్ కిందకు వచ్చింది, దాని తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇది ఏ టైం ఫ్రేమ్ అన్నా చూసుకోవచ్చు. మీరు 1 మినిట్ అయితే 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, మీరు ఏ టైం ఫ్రేమ్లో చూసుకుంటారో ఆ టైం ఫ్రేమ్లోనే మనం ఇవి గుర్తించాలి. ఇది ర్యాలీ, అంటే డ్రాప్, ఈ కింద బేసు, ఇది ర్యాలీ. కాబట్టి ఇలాంటి పొజిషన్స్ వచ్చినప్పుడు మనకి మార్కెట్లో ఇలాంటివి ఈ 4 పొజిషన్స్లోని ఏ పొజిషన్ వచ్చినా సరే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఎలాగ ఎంట్రీ తీసుకోవాలి? ఎప్పుడైతే ర్యాలీ బేస్ ర్యాలీ అయ్యిందో, అంటే మార్కెట్ మళ్ళా తిరిగి ఈ బేస్ క్యాండిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ దీనిపైన పెట్టుకోవాలి, అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది. అలాగే ర్యాలీ బేస్ ర్యాలీ అనుకోండి, ఇది ర్యాలీ, ఇది బేస్ ర్యాలీ. ఇప్పుడు ఈ బేస్ క్యాండిల్స్ ఇవి ఈ బేస్ క్యాండిల్స్కి పైన ఒక లైను, కింద ఒక లైను గీసుకోవాలి. ఇలాగా పైన ఒక లైను, కింద ఒక లైను గీసుకోవాలి. అంటే మార్కెట్ తిరిగి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఈ బేస్ క్యాండిల్స్ కిందకి పెట్టుకుంటాం. అలాగే టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్లు ప్రీవియస్ ఉన్న హైస్ని బట్టి పెట్టుకుంటాం. అలాగే డ్రాప్ బేస్ ర్యాలీ అంటే మార్కెట్ ఎలాగా ఫాల్ అవుతూ పెద్ద క్యాండిల్ వచ్చి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ వస్తుంటాయి. ఇది డ్రాప్ బేస్ అయిపోయింది. ఇది ర్యాలీ. ర్యాలీ అయినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. ఇలా తీసుకుంటే ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇది తిరిగి మళ్ళీ బేస్ క్యాండిల్స్ దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఈ బేస్ క్యాండిల్స్ కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకున్నట్టయితే మనకు స్టాప్ లాస్ తక్కువ అవుతుంది, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ డ్రాప్ బేస్ ర్యాలీ అంటే సప్లై డిమాండ్ జోన్స్ వచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఈ బేస్ క్యాండిల్స్ వరకు వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి. మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ ఎక్కువ అవుద్ది. ఇక్కడికి వచ్చినప్పటికి 50 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, అదే మీరు మార్కెట్ ఇలా తిరిగి ఈ బేస్ క్యాండిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 25 పాయింట్స్ తగ్గిందంటే మీకు 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఉంటుంది. బెస్ట్ సజెషన్ ఏంటంటే తిరిగి వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఈ సప్లై డిమాండ్ యొక్క పద్ధతి ఏంటంటే ర్యాలీ బేస్ ర్యాలీ కానీ, డ్రాప్ బేస్ డ్రాప్ కానీ, ఏ ప్యాటర్న్ వచ్చినా సరే మళ్ళా తిరిగి బేస్ క్యాండిల్స్ వచ్చి వెళ్తుంది. కాబట్టి మనం ఆ బేస్ క్యాండిల్స్ వరకు వచ్చిన తర్వాత వెయిట్ చేసి తీసుకోవడం అనేది బెస్ట్. ఇదండి ర్యాలీ బేస్ ర్యాలీ. ఇప్పుడు ఈ సప్లై డిమాండ్ జోన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో చేస్తాను. నిఫ్టీ ఏదైనా ఒకటే. ఈరోజు మార్కెట్ నేను లేట్గా ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తూ ఇది ర్యాలీ, ఇది బేస్ క్యాండిల్స్ అంటారు. ఇలాగా ర్యాలీ మళ్ళీ తిరిగి మార్కెట్ ఎక్కడికి వచ్చింది.
చూడండి, ఇది డ్రాప్ పెద్ద క్యాండిల్, ఇవి బేస్ క్యాండిల్స్, ఇది ర్యాలీ. నేను మీకు చార్ట్లో చూపించిన విధంగా వస్తుంది, ఎందుకంటే అది స్టూడెంట్స్ కోసం తయారు చేసింది. ఇదిగోండి, డ్రాపు, బేసు, ర్యాలీ. ఈ డ్రాప్ బేస్ ర్యాలీ వచ్చింది కాబట్టి మనం ఇలాంటి పాయింట్స్ని మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఏంటి, మార్కెట్ తిరిగి మళ్ళీ ఎలా రావాలి, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ దీన్ని టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడైతే ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ కూడా మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ఇది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్, పియర్సింగ్ లైన్, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, ట్రేజర్ టాప్స్, ఇవి ఇంపార్టెంట్. మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది ఎందుకంటే మనకి అక్కడ డిమాండ్ సప్లై జోన్స్ దగ్గర తిరిగి మార్కెట్ తిరిగి ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్తో ఒక ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఆ క్యాండిల్ కిందకి కొద్దిగా బఫర్ ఇచ్చి పెట్టుకుంటాం. ఒక 20 పాయింట్స్ వస్తుంది. ఇది స్ట్రైక్ ప్రైస్లో తక్కువ వస్తుంది. నేను ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకున్నానంటే ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ 12, 15, 12, 20 ఆ రెండు క్యాండిల్స్లోని ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఈ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ దగ్గర అంటే మనకు ఆల్రెడీ మార్కెట్ పైకి వెళ్తుందని తెలుసు, కానీ ఇక్కడ ఒక ప్యాటర్న్ కోసం వెయిట్ చేసాం, వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఎంట్రీ తీసుకున్నప్పటికీ ఈ 12, 15 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అది 1 మినిట్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రైస్ చార్ట్లో నేను కోటక్ నియో ప్లాట్ఫామ్ వాడతాను. ఇందులోకి వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా 12-7 నిమిషాలకి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మొమెంటం క్యాండిల్తో పైకి వస్తుంది, ఇక్కడ ఏమైనా ఎంగిల్ఫింగ్ అయింది కాబట్టి ఈ ఎంగిల్ఫింగ్ అయిన క్యాండిల్ నుంచి పైకి వెళ్తుందని నేను ఇక్కడ 12-7 నిమిషాలకి ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఈ స్వింగ్ కిందకి పెట్టేసుకున్నాను. ఇక్కడికి 8 పాయింట్స్ వచ్చింది. ఈ 8 పాయింట్స్ స్టాప్ లాస్. ఎంట్రీ ఏమని 22 రూపీస్కి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి వన్స్ ఒకసారి కిందకి వచ్చింది కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. నెక్స్ట్ మొమెంటం పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చూస్తే ఇక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి, అంటే ఈ స్వింగ్ హై వరకు వెళ్ళిపోయింది, ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. అలాగే ఇందులో కూడా చూసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత పైకి వెళ్ళింది అంటే మళ్ళా తిరిగి ఇక్కడ దీని మీద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి స్టాప్ లాస్ టైట్ చేశాను. ప్రీవియస్ హై దగ్గర నేను టైట్ చేసుకున్నాను. అలాగే 24 పాయింట్స్ గెయిన్లో నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను, అంటే 24 పాయింట్స్ నేను క్యాచ్ చేశాను. నెక్స్ట్ ట్రేడ్ ర్యాలీ, బేస్ ర్యాలీ. ఈ బేస్ క్యాండిల్కి గీసుకున్నాను, ఇలాగా గీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుని, ఎందుకంటే ఆల్రెడీ ట్రెండ్లోనే ఉందనేసి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ నుంచి పైనుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి అనేసి నేను స్టాప్ లాస్ టైట్ చేశాను. ఇది ఒకటి హిట్ అయిపోయింది. నేను 1 లాట్తో ట్రేడ్ చేస్తే నాకు 1200 ప్రాఫిట్ వచ్చింది. ఎంత అండి? 22 రూపీస్. 22 రూపీస్ అంటే 22 ఇంటూ నిఫ్టీ కాబట్టి 50. 1100తో నేను ట్రేడ్ చేస్తే నేను 1200 తీసాను. కాబట్టి ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉండి లో క్యాపిటల్తో చేసే వాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కావచ్చు, లేదంటే సప్లై అండ్ డిమాండ్ జోన్స్, అలాగే గ్యాన్ లెవెల్స్ ఉంటాయి. ఇలాంటివి ఉపయోగించుకొని మనం కానీ చేసుకున్నారనుకోండి మీకు మంచి ప్రాఫిట్లు వస్తాయి. నేనైతే మినిమం 2 to 4 లాట్స్ చేస్తాను, ఎక్కువగా 2 లాట్స్ చేస్తూ ఉంటాను. అలాగే ఎక్కువ లాట్లు తీసుకున్నారనుకోండి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంటుంది. లో క్యాపిటల్ ఉన్న వాళ్ళకి మాత్రం 1 లాట్తో, నేను ఇప్పుడు 1 లాట్తో చేశాను, 1200 వచ్చింది. అలాగా మీరు తక్కువ క్యాపిటల్తో అయినా మీరు సబ్జెక్ట్ తెలిస్తే మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాగ ఉంటుండగా చాలామంది ఇండికేటర్స్ కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను తీసుకున్న ఎంట్రీ దగ్గర కానీ మూవింగ్ యావరేజ్లు పెట్టుకున్నాను అనుకోండి, నేను ఎక్కువగా మూవింగ్ యావరేజ్లు 21, 50, 100 ఆ మూవింగ్ యావరేజ్లు వాడుతూ ఉంటాను. ఈ మూవింగ్ యావరేజ్లు తిరగక ముందే నేను అనలైజ్ చేసి నేను ఇక్కడ నుంచి వెళ్తుందని నేను గెస్ చేశాను. అది మూవింగ్ యావరేజ్ తిరిగేటప్పటికి నాకు సపోర్ట్ అనమాట, ఇక్కడ నుంచి ఇంక పైకి వెళ్తుంది అనేసి. అలాగా ఈ మూవింగ్ యావరేజ్లు కూడా మనం యూజ్ చేసుకుని మార్కెట్ డైరెక్షన్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుని మనం చేయొచ్చు. ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.